నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతం. తిమ్మాపూర్ మండలం జోగయ్యపల్లి, రామకృష్ణ కాలనీ, చిన్న ములకనూరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. కరీంనగర్లో 27, 28 తేదీలలో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు. డిసెంబర్ 13, 14న జరిగే పోటీలు వాయిదా. తిరిగి 27, 28 తారీఖులలో నిర్వహణ. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ పోటీలు. అంగరంగ వైభవంగా రుక్మిణీ కళ్యాణ మహోత్సవం. 7 రోజులుగా భాగవతం సప్తాహ పారాయణం. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వందలాది మంది మహిళలు, భక్తులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటలోపు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం అధికారులు రామకృష్ణ కాలనీలో మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి, రూరల్ ఎస్సీపీ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచులను ఎన్నుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహించబడుతున్నది. మా కరీంనగర్ కమిషనరేట్లో సిపి సార్ ఆదేశాల మేరకు మేమందరము ఇక్కడ విధి నిర్వహణలో ఉన్నాము. మా కమిషనరేట్లో ప్రతి మండలానికి ఒక ఏసీపీ ఆఫీసర్ ఇన్ఛార్జు, ప్రతి రోడ్డుకు ఒక ఎస్ఐ ఇన్ఛార్జు, క్లస్టర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా విధి నిర్వహణలో ఉన్నారు. ప్రజలందరూ ఉదయం 7 గంటల నుంచే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటూ చాలామంది వస్తున్నారు. ప్రజలందరూ నేను కోరేది ఏంటి అంటే, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కానీ ఎటువంటి విన్నింగ్ ర్యాలీస్కి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు ఎటువంటి ర్యాలీస్ చేయకూడదు, ట్రాకర్స్ కలవకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 5 కన్నా ఎక్కువ మంది గుమికూడకూడదు. ఈ అందరూ మీరు గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నాను. శ్రీ శ్రీనివాస రామానుజన్ భారతదేశంలోని శాస్త్రవేత్తల్లో అత్యుత్తమ వారని, వారు చేసిన కృషి ఎంతో మందికి మార్గదర్శకమని, ఆదర్శనీయమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కొనియాడారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆమట్ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్య అతిథిగా రామానుజన్ స్మృతిలో ఆమట్ ఆల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పరీక్షలలో రాణించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతిభ గల వారందరూ సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి డిసెంబర్ మాసము వస్తుందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది క్రిస్మస్ పండగ. అలాగే మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి మ్యాథమెటిక్స్ పైన మక్కువ ఉన్న వాళ్ళకి గుర్తుకొచ్చేది మ్యాథమెటిక్స్ డే. జాతీయ గణిత దినోత్సవము మరి రామానుజన్ బర్త్డేని పురస్కరించుకొని మన భారతదేశము డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా గత 3 దశాబ్దాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో డిసెంబర్ 22 సందర్భంగా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టెస్ట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము.
ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోని తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ పైన మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఫస్ట్ ప్రైజ్ ఒక 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామినేషన్, 25 క్వశ్చన్స్ ఇంటూ 400 మార్క్స్. 3rd, 4th, 5th వారికి నెగిటివ్ మార్కింగ్ లేదు, 6th, 10th వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. మరి 22వ తేదీ రోజు మరి కొత్తపల్లి ఆల్4 సి టెక్నో స్కూల్లో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ అదే రోజు మరి ఈ వీరికి పారితోషికం ఇవ్వడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా రామానుజన్ యొక్క చరిత్రను ఒకసారి మనం చూసినట్లయితే మనం గర్వపడుతుండాలి భారతీయులందరం కూడా రామానుజన్ భారతీయుడు అయినందుకు. కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దా, నగరపాలక సంస్థదా అని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ ప్రశ్నించారు. ఆదివారం కిసాన్ నగర్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపదికన 30 జిమ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ఓపెన్ జిమ్కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, తీరా ఓపెన్ జిమ్ల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ జిమ్లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఓపెన్ జిమ్లు గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా, కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచాల కరుణాకర్, చాతర్ల సాయిరాం, ఫరజ్ తదితరులు పాల్గొన్నారు. 3,60,00,000తోటి అప్పుడు 30 ఓపెన్ జిమ్ములు ప్రారంభించడం జరిగింది హడావిడిగా గత పాలకులు. కానీ ఇప్పుడు చలికాలము ఎక్కడ చూసినా విపరీతంగా పిల్లలు పెద్దలు వ్యాయామం చేసుకుందామని ఆ జిమ్ముల వద్దకు వెళ్తే ప్రతి చోట ఈ జిమ్ పరికరాలు మరి మరమ్మతులు చేయక ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మరి వీటి నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాంట్రాక్టర్ చేస్తారా, మరి నగరపాలక సంస్థ అధికారులు చేస్తారా? మరి అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ కిసాన్ నగర్ ప్రాంతంలో 24, 25 అంబేద్కర్ నగర్ ప్రాంతంలో 2 చోట్ల ఓపెన్ జిమ్ములు పరికరాలు పాడై ఉన్నాయి. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాం. మరి పబ్లిక్ హెల్త్ అనేది ఒక సంస్థ ఉన్నది మున్సిపాలిటీలో. మరి పబ్లిక్ హెల్త్ అంటే ఏంటిది? ప్రజా ఆరోగ్యం. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అధికారులు మరి వీటిని తనిఖీ చేసి ఎక్కడెక్కడ పాడైనాయి, మరి వీటి హంగులు ఆర్భాటాలతోటి ఆనాడు జిమ్లు ప్రారంభించిన మరి పాలకవర్గం కూడా అయిపోయింది. గత సంవత్సరం కావస్తుంది పాలకవర్గం నుంచి. అధికారులు పట్టించుకోరు. మరి ఎన్నిసార్లు చెప్పినా వాటిని మరమ్మతులు నోచలేదు. చలికాలము విపరీతంగా ఈ వాకర్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మరి వాకింగ్ పార్కులు మరి ఇవన్నీ చేసినామని చెప్తుండ్రు, పార్కులు డెవలప్మెంట్ చేసినామని చెప్తుండ్రు. మరి పార్కులు కూడా మరి ప్రజాధనం వృధా చేసి పార్కులు నిర్మించి ఈ పార్కులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి చేతులు దులుపుకుంటారు. మరి ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్మించిన పార్కులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు అని ఎన్నో స్వచ్ఛంద సంఘాలు, చివరకు కోర్టులు కూడా చెప్పడం జరిగింది. కరీంనగర్లో వైశ్య భవన్లో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారి తరపున రుక్మిణి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారి తరపున 7 రోజులుగా భాగవతం సప్తాహ పారాయణ ఈరోజు పూర్తయిన సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు, భక్తులు పాల్గొని రుక్మిణి కళ్యాణం భక్తి పారవస్యంతో విన్నారు. భాగవత సప్తాహ పారాయణ పూర్తయ్యే వరకు విన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరీంనగర్లోని వైశ్య భవన్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అప్పడాలు అలా పెట్టడానికి నీళ్లు తాగబోయని గుడ్డలు నీళ్లు పోసాట. పరమసాని మధుకరందరం అనిపిస్తూ ఉన్నాం. మన ఇంట్లో పెళ్ళైనా కన్యాదానం తర్వాత మనం చెప్పుకున్నాం. బోల్ గోపాల కృష్ణ భగవాన్ అథ
రకమైనటువంటి బట్టలను పడుతూ ఉన్నారు. వచ్చేసారండి, అమ్మాయి ఏం పని చేసి వచ్చింది? నిజంగా ఈ విషయం చెప్పుకోవడం నాకే ఎలాగో ఉంది. మన ఇళ్లలో ఆచారం ఏమిటి? ఎప్పుడైతే ఆ తల్లి ఈరోజు ఇక్కడ వైశ్యభవన్లో అంగరంగ వైభవంగా సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారి తరపున 7 రోజుల భాగవత సప్తాహం పూర్తయి ఈరోజు రుక్మిణి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వేలల్లో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసి తరించి మైమరిచిపోతున్నారు. ఫనతుల మేఘరాజ్ శర్మ, బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళ్యాణానికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఈ కృష్ణుని కృపకు కటాక్షానికి అందరూ చాలా సంతోషంగా ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఈ కళ్యాణాన్ని చూసి వీక్షిస్తున్నారు. అక్కడ ఈ ఫనతుల మేఘరాజ్ శర్మ గారిచే చెప్పబడుచున్నవి. అక్కడే మేము మన కరీంనగర్ వైశ్యభవన్లో మనకు చేసుకుంటే ఎలా ఉంటుంది అని నిర్ణయానికి సంకల్పం ఇస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. అదేవిధంగా వేములవాడ వచ్చినప్పుడు మేము ఇట్లా టైం తీసుకొని మా దగ్గర కూడా వైశ్యభవనంలో చేస్తే బాగుంటుంది దగ్గర టైం ఇవ్వండి అని కోరితే మీకు తప్పకుండా ఇస్తా అని చెప్పినాడు. డిసెంబర్లో చేస్తాము అని చెప్పినాడు. ఆ కృష్ణుని దయతోటి ఈరోజు వైశ్యభవనంలో కరీంనగర్లో చాలా చాలా బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్పబడుచున్నవి. దాదాపు రోజు 1500 నుంచి 2500 వరకు రోజు భోజనాలు, అల్పాహారము, ఆ భగవంతుని ప్రసాదం అందరూ తీసుకొని జరుగుతున్నది. కరీంనగర్లో ట్రాన్స్కో ఏఈ సంపత్ గురుస్వామి ఇంట్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా జరిగింది. కోపగాని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి గారిచే అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. గడప నాగరాజు, వేముల విష్ణుమూర్తి, వరాల నరేందర్ గార్ల బృందంచే భజన సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామికి అభిషేకాలతో పూజ నిర్వహించారు. అనంతరం పడి ముట్టించారు. అయ్యప్ప స్వాముల పేటతుల్లి ఆటలాడినారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్రగా వెళ్ళి తిరిగి వచ్చిన గడప నాగరాజు గురుస్వామిని శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, దాడి సంపత్ కుమార్, గురుస్వామి వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్, జ్యోతి, దాడి సంపత్ కుమార్, గురుస్వామి, జ్యోతి, గోపగోని లక్ష్మీనారాయణ, గురుస్వామి, కరెంటు డిపార్ట్మెంటు ఎస్సీ గంగాధర్, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పాదయాత్ర అంటే వేణుగోపాల గురుస్వామి 2000 పాదయాత్ర వేణు అదే ముగ్గురుతో ప్రారంభమై మొన్నటిసారి 125 మంది అయ్యప్ప భక్తులతో క్షేమంగా తిరిగి అక్టోబర్ 12న బయలుదేరి మరి నవంబర్ 26 దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం 27 అందరూ కూడా క్షేమంగా వచ్చారు. ఇతర జిల్లాలకి వెళ్ళి మరి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పూజ చేసుకున్న స్వామి సంపసాబ్ కూడా మా ఎప్పుడు ఒక సంవత్సరం పాదయాత్ర రావడం జరిగింది. వారు కూడా పాదయాత్రకు వారి యొక్క సిబ్బంది, ఎలక్ట్రిక్ సిబ్బంది, కరెంట్ ఆఫీస్ సిబ్బంది కూడా మనకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు భిక్ష ఏర్పాటు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 25 సంవత్సరంలో ఒక 28 నుండి 29 మంది అయ్యప్ప భక్తులను నేను పాదయాత్ర తీసుకోవడం జరిగింది. స్వామి రామచంద్ర స్వామి అందరూ పాదయాత్ర చేసేదంటే ఓపిక, ఆలోచన. మనం ఒక అందరు ఏసీ కార్లల్లా ఈ రోజు ఉంటాయి, కాకపోతే మన యొక్క శరీరం
మన యొక్క అవయాలు కూడా ప్రతిరోజు కూడా ఈయనుంటే పూజలు ఉంటే పొద్దున సాయంత్రం అంటే ఇక్కడ అన్నదానం ఇష్టపడ్డా కానీ. కరీంనగర్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతమయ్యాయని రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్ మాట్లాడుతూ 12 ఏళ్ల నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత ముందుకు నడిపించాలని సూచించారు. ప్రతి జిల్లాలలో కూడా ఈ పోటీలను కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 13, 14న 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను 27, 28 తారీఖులలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 20 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కరీంనగర్లోని ఈ పోటీలను నిర్వహించనున్నామన్నారు. జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చాట్ల, సెక్రటరీ నీలం లక్ష్మణ్ మాట్లాడుతూ డిసెంబర్ 27, 28 2 రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో 2014లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. స్టేట్ మీట్ విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రభుకుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ చాట్ల, సెక్రటరీ నీలం లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి, స్టేట్ ట్రెజరర్ డి లక్ష్మి, జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు, లక్ష్మి, జిల్లా ట్రెజరర్ కుడాల శిరీష్, అడ్వైజర్ వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇంతకుముందు 12 సంవత్సరాల కింద ఫస్ట్ స్టేట్ మీట్ జరగడం జరిగింది. అప్పుడు కొన్ని ఇబ్బందుల కారణంగా కొన్ని ఏదో మంచిగానే జరగడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి జిల్లాలో కూడా స్టేట్ మీట్ జరుపుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ రంగారెడ్డి వాళ్ళు చేసిండ్రు, ఈ ఇయర్ కరీంనగర్ వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు కూడా ముందుకు వచ్చినటువంటి కరీంనగర్ జిల్లా వారి అందరికీ కూడా ముఖ్యంగా ఏదంటే మనం వచ్చినటువంటి మంచి పేరు తెచ్చుకున్నాం. లక్ష్మణ్ కూడా ఇంతకుముందు మాకు నడిపించండి, తర్వాత వీళ్ళందరూ వచ్చిండ్రు. వీళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇంకా 27 ఇంతకుముందు 13, 14 ఉండే ఎలక్షన్స్ రావడం వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాన్ని 27, 28కి చేయడం జరుగుతుంది. మా స్టేట్ ప్రెసిడెంట్ మరి లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు స్థాపించబడ్డ ఈ మాస్టర్స్ పోస్ట్ అథ్లెటిక్స్ అనే ప్రోగ్రామ్కి 12th స్టేట్ మీట్ మన కరీంనగర్లో జరుగుతున్నందుకు మీ అందరికీ మేము మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కరీంనగర్లో జరిగింది. తర్వాత ఆఫ్టర్ 12 years మళ్ళీ ఒకసారి మేము వేదిక అందిస్తున్నాం. అంబేద్కర్ స్టేడియంలో 27th and 28th లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ 448 ఈవెంట్స్ని అబౌవ్ 30 years to till డెత్ అండ్ 101 ఏజ్ పర్సన్ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఇంతకుముందు చెప్తున్నారు. దీనిలో మంచి కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఒక 30 ఏజ్ నుంచి వెళ్ళి 90 ఏజ్ వాళ్ళు ఇలా స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి ఇది మనం ఒక జిల్లాకు ఒక హెల్త్ మెసేజ్ అనేది ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుందని దీన్ని మనం ఎక్కువగా ఎంతో కష్టపడి మనం ఫస్ట్ మీటే చేయడం జరిగింది. మళ్ళీ మనకు అదృష్టం కొద్దీ మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఈ స్టేట్ మీట్ చేసే అవకాశం దొరికింది. మేము ఇంతకుముందు కూడా 13, 14 అనుకున్నాం, డిసెంబర్ 13, 14. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మన దాంట్లో కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, టీచర్లు, పీటీలు అందరూ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వీలుగా అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇదే నెల 27, 28 నాడు మనం స్టేట్ మీట్ అనేది చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా బోధీల మండలంలోని గుంపుల, ఇందుర్తి, శానకొండ, పోతుకపల్లి, జీలకుంట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించి గడప గడపకు వెళ్తూ బ్యాట్ నమూనాను చూపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్తోని పల్లె ప్రగతి సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునని, దేశంలో ఎక్కడ లేని విధంగా
ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఓదెల మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి ఎన్నికల్లో తాము బలపరిచే అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. వారితో పాటు మాజీ సర్పంచ్ ఆనంద్ గారు, సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా సదయ్య గారు, అంబాల రాజు గారు, గణేష్ గారు, బండారి సోదరుడు బండారి సీని గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మానేరు ఇసుక బంద్ కుట్రుందని చెప్పినాము. లారీలు బంద్ అయిపోతాయి చెప్పడమే కాకుండా ఆనాడు పాదయాత్ర చేసి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి మనం తీసుకొస్తే కనీసం వాళ్ళు ఆ రోడ్ వేసే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బాయమ్మపల్లి టర్నింగ్ నుండి గుంపుల వరకు 6 కోట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా గమరావుపేట మండలం లింగన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బాలరాజు దేవగౌడ్ గ్రామస్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మహిళలు బాలరాజు దేవగౌడ్కి మద్దతుగా గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బాలరాజు దేవగౌడ్ మాట్లాడుతూ లింగన్నపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, గ్రామంలో కోతుల నివారణకు చర్యలు చేపడతానని, మురికి కాలువల అభివృద్ధికి పనులన్నీ పూర్తి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా సిటీ లైట్ అవి ఒకటి లేవు, ప్లస్ కోతుల బేడ బాగా ఉన్నది, డ్రైనేజీలు బాగా ఉన్నాయి. దాని విషయంలో అందరి ఊరు గ్రామస్తుల పెద్దలతోని కలుపుకొని ఏ పనులు ఎట్లా చేసుకున్నాం అనే ఆలోచనతో ముందుకు మాట్లాడి చేసుకున్నామని ముందుకు వచ్చాను. సరే, అధికారికంగా ఎవరితోనైనా, ఎందుకంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినా కాబట్టి ఎవరితోనైనా నేను పోయి మాట్లాడగలుగుతా, చేయగలుగుతా. మన ఊరికి ఏం అవసరాలు, ఎవరితో ఏం అవసరం ఉన్నది, ఎట్లా అనేది నేను ముందుకు పోతా, అది చేసుకుంటా. మనకు మళ్ళా ఇప్పుడు లింగనపేట ఒకటి మన కాలువ ఒకటి, ఇది మన కెనాల్ నుంచి ఇక్కడ మన దెస్తిల్ల రోడ్ నుంచి కాలువ పూర్తి అధ్వానం అంటే పూర్తి అది మొత్తం డ్రైనేజ్ అని పూర్తి అధ్వానం అయిపోయింది. దాని మీద మైనింగ్ వాళ్ళతో నేను వాళ్ళ దగ్గర పోయి అప్లికేషన్ ఇచ్చి పొలాల వాళ్ళతో మాట్లాడిపించి ఊరు గ్రామస్తులతో వాళ్ళతో కాంప్రమైజ్ తీసుకొని వాళ్ళ దగ్గర పోయి అది దాన్ని అధికంగా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోరాడగలుగుతాయి. దాని విషయంలో ఇంకా విషయము స్ట్రీట్ లైట్, మళ్ళీ ఒకటి యూత్ పిల్లలు వాళ్ళు చాలా వరకు వాళ్ళ కోరిక ఏమున్నదంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఒక కోరిక ఉన్నది బాగా చాలా మందికి. అది నేను ఎందుకంటే వాళ్ళ పిల్లలతో గ్రామస్తులతో చర్చించి నేను ఒకవేళ దేవినగర్ గెలిచినాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ విగ్రహం నా సొంత ఖర్చుతో నేను ఏర్పాటు చేస్తా. ఇంకొకటి ఆ జాగా పరిశీలన అందరం అనుకుని ఎక్కడైతే బాగుంటుంది. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో గ్రామ పంచాయతీ 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. పోలీస్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని వృద్ధులను ప్రత్యేక వాహనాలపై పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేయించారు. రేపాకలో పోలింగ్ ప్రక్రియ 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
పోలీసులంటే కాఠిన్యం కాదు, కరుణ కూడా ఉంటుందని నిరూపించారు కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, వారి సిబ్బంది. నేడు 2వ విడత పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీదేవిపల్లె గ్రామ పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు పరిశీలనకు వారు వెళ్లిన సందర్భంగా ఓటేయడానికి వచ్చిన వృద్ధులను, వికలాంగులను స్వయంగా వీల్ చైర్ పైన కూర్చొనిపెట్టి బూతులోకి తీసుకెళ్లారు. అక్కడున్న ప్రజలు వారు చేస్తున్న సేవను చూసి ఆనందపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 2వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. మండల వ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 3 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించగా 101 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక మండలంలో మొత్తంగా 266 వార్డులు ఉండగా 88 వార్డులు యునానిమస్ అయ్యాయి. దీంతో మిగిలిన 177 వార్డులకు 432 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1 గంట వరకు పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి అక్కడ కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలు తరలించారు. మండల వ్యాప్తంగా 82.88% పోలింగ్ నమోదైంది. అనంతరం సర్పంచు, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను ప్రకటించారు. ధర్మారం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ జిల్లాలో 2వ విడత పోలింగ్ ప్రశాంతం. తిమ్మాపూర్ మండలం జోగయ్యపల్లి, రామకృష్ణ కాలనీ, చిన్న ములకనూరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. కరీంనగర్లో 27, 28 తేదీలలో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు. డిసెంబర్ 13, 14న జరిగే పోటీలు వాయిదా. తిరిగి 27, 28 తారీఖులలో నిర్వహణ. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ పోటీలు. అంగరంగ వైభవంగా రుక్మిణీ కళ్యాణ మహోత్సవం. 7 రోజులుగా భాగవతం సప్తాహ పారాయణం. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వందలాది మంది మహిళలు, భక్తులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే. Audio